హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నానండి. నా స్టైల్లో చేస్తున్నాను, ఈజీగా అయిపోయే కర్రీ ఎగ్ ములక్కాయ టమాటో ఆలు కర్రీ. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇలా కట్ చేసి ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిల్లీస్, ఒక ఆనియన్ అండి, ములక్కాయ అండి చిన్నది తీసుకున్నాను, పొటాటోస్ అండి ఆల్రెడీ బాయిల్ చేశానండి, ఒక పొటాటో తీసుకున్నాను. ఇలాగ ప్యూరీ, టమాటో ప్యూరీ. చూద్దామండి ప్రాసెస్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్ వేసేద్దాం. ఫ్రై అయిపోవాలి ఇవి. ఇందాక ఎగ్స్ బాయిల్ చేసిన దాంట్లోనే ఆనియన్స్, చిల్లీస్ వేసాను. ఇవి కొద్దిగా మగ్గిపోవాలండి బాగా. సాల్ట్ కూడా వేసానండి కొంచెం. ఆల్రెడీ నేను బాయిల్ చేసిన ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాను, అదే సాల్ట్. ఇవి ఫ్రై అయిపోతాయి. ఒక 10 మినిట్స్ అండి ఫ్రై అయిపోతాయి. కాస్తంత పసుపు అండి కొంచెం వేస్తాను. ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వేసేస్తున్నానండి ములక్కాయ ముక్కలు. కొద్దిగా ములక్కాయ కొద్దిగా డ్రై అయిపోయిందండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఉడకదు కదా, దానికోసం ఇప్పుడు వేసేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై అయిపోతుంది కదండి. పొటాటో ఉంది కదండి, బాయిల్ చేసిన పొటాటో, అది వేసేస్తున్నాను పీసెస్. మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. నేను టేస్ట్ కోసం వేసాను. అది ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలా, ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా, ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వాలి. ఉడకబెట్టకుండా కూడా వేసుకోవచ్చండి. నేను తొందరగా కర్రీ ఫాస్ట్గా అయిపోవాలంటే ఫస్ట్ కొద్దిగా బాయిల్ చేసి వేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది, లోపల వరకు మెత్తగా ఉడికిపోద్ది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేద్దాం. అలా ఉన్నప్పుడే వేసేద్దామండి టమాటా ప్యూరీ. ఒక కప్ వేస్తున్నాను నేను. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకుని మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. మగ్గిపోద్దండి మెత్తగా. మూత పెట్టేస్తున్నాను ఒక 10 మినిట్స్. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మగ్గిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ ఉంచుతామండి. ములక్కాయలు అన్నీ మగ్గిపోవాలి కదా, కొంచెం ఒక 10 మినిట్స్. ఒకసారి ఓపెన్ చేద్దామండి. చూడండి, ఇలా వచ్చేసింది కదా దగ్గరికి కర్రీ అంతా. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేద్దాం. 4 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. కారం వేసేసుకుందాం అండి. కారం ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. నాది చిన్న స్పూన్ అండి, అందువల్ల 3 స్పూన్స్ వేస్తాను. టూ అండ్ హాఫ్ వేసాను. కొద్దిగా కలిపేసేద్దాం. కొద్దిగా కారం స్మెల్ అనేది పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం అండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. చూసుకొని వేసుకోండి, దానికి తగ్గట్టు ఉప్పు సరిపోయిందో లేదో. కొద్దిగా కారం వాసన పోవాలండి, కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూసుకోండి, కొంచెం వేసుకున్న, గ్రేవీ ఎక్కువ అవసరం లేదని కొద్దిగా వేసాను. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ పెట్టేసుకుందాం.
ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇది పెట్టేస్తున్నాను. ఒక ఎగ్ ఊడిపోయింది, అది కూడా పెట్టేస్తాను. ఎగ్స్ అన్నీ వేసుకున్నాక మూత పెట్టేసి క్లోజ్ చేసుకున్నాను ఒక 10 మినిట్స్. దీంట్లో కాస్తంత పొడి మసాలా చల్లుతున్నానండి లైట్గా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయలేదు, ఓన్లీ పొడి మసాలా చల్లుతున్నాను ఫ్లేవర్ కోసం. కొద్దిగా గ్రేవీ అంతా దగ్గర పడాలి ఇవ్వాలి. ఒకసారి ఇలా కలుపుకుందాం. గుడ్డు అంతా తగలకుండా కొంచెం గుడ్డేసి కలుపుకుందాం. దీంట్లో దోసకాయ కూడా వేసుకోవచ్చండి, బాగుండిద్ది టేస్ట్. కానీ మా హస్బెండ్ దోసకాయ తినరని నేను వేయను, కానీ దోసకాయ వేసుకున్నా కూడా బాగుండిద్ది దీంట్లో. ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, పులుసులాగా బాగుండిద్ది. కొంచెం దగ్గర పండిద్దాం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేద్దామండి మూత పెట్టి ఒక 5 మినిట్స్. ఒకసారి చూద్దాం. చూడండి కర్రీ అయిపోయింది. ఇలా దగ్గర పడితే చాలు, నేను అన్నం కలిసేలా ఉంచుకుంటున్నాను. ఇంత చాలు ఇలాగా. ఓకే అండి, కర్రీ అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.